వెల్కమ్ టు నవత టీవీ. పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కరికే సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పండ్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణన్న, సాయన్న, రాజశేఖర్, నాగయ్య, రామచంద్రం తదితరులు పాల్గొనడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే అన్న, ఇట్లా చూసుకుంటే అందరికీ మేము రాము దగ్గర మేడం మీరు వచ్చాను ఒకసారి. మేడం ఇక్కడ తీసుకురామా, ఇంకొకటి తీసుకో తమ్ముడు. సాయన్న సార్ 1 సెకండ్. సార్ నిలబడి అన్న ఇక నిలబడి మేడం నిలవండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా రామచంద్రాపురం 112 డివిజన్, అమీన్పూర్ మున్సిపల్, అదేవిధంగా 113 డివిజన్ పటంచర్, 111 డివిజన్ భారతీనగర్. మరి అన్నగారి పేరు మీద అన్నగారు చేసినటువంటి సేవలు కానివ్వండి, మరి ఆయన పుట్టినప్పటి నుంచి కొన్ని కష్టాలు పడ్డా కానీ ప్రపంచం లోపల ఈరోజు తెలుగు వారిని ప్రపంచ స్థాయికి మొత్తం తీసుకుపోయిన ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎందుకు అంటేనంటే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులము. మరి ఇక్కడ ఎల్ఏజీ భారతీనగర్ కానివ్వండి, రామచంద్రపురం కానివ్వండి, అమీన్పూర్ కానివ్వండి, పడంచెరు కానివ్వండి, అదేవిధంగా గుమ్మడిదాల్లో కూడా మరి మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొన్ని జాగాలల్లా చీరలు పంచినారు, కొన్ని జాగాలల్లా అన్నదాన కార్యక్రమం చేసినారు. ఎల్ఏజీ భారతీనగర్ లోపల అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా రామచంద్రపురం 112 డివిజన్ల ఈఎస్ఐ హాస్పిటల్ లోపల పండ్లు పంచుకోం రోగులకు అందరికీ. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ లోపల కూడా పనులు పంచడం జరుగుతుంది. అలాగే అమీన్పూర్ లోపల కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిర్రు. మరి బండలగూడెం లోపల కూడా ఇప్పుడు పడంచెరు గవర్నమెంట్ హాస్పిటల్ లోపల పనులు పంచుతా ఉన్నారు. కాబట్టి అన్నగారు చేసిన సేవలన్నిటిని కూడా నెమరు చేసుకొని ఈరోజు మరి మంచి తన యొక్క జీవితాన్ని గడుపుకుంటూ సినిమాల లోపల అనేక రకాల సినిమా తీసి పబ్లిక్లందరినీ కూడా మెప్పించి మరి ఇక శ్రీరాముడు గాని శ్రీకృష్ణుడు గాని భగవంతులు ఎక్కడున్నారో తెలియదు గాని
మరి అన్నగారి ఫోటోతోటి ఏ వేషం వేసినా కానీ కూడా నిజంగా భగవంతుడే అన్నట్టుగా మరి ఈ యొక్క నందమూరి తారక రామారావు గారి యొక్క చరిత్ర చెప్పుకుంటూ పోతే ఇంత అంత కాదు, చాలా ఉంది. మరి అతి కొద్ది రోజుల్లో పడినే మరి తెలుగు వారికి ఇందిరాగాంధీ దగ్గర పోయి మరి ఈరోజు తెలుగు వారికి అన్యాయం జరుగుతుంది, మాకు ఒక టైం ఇవ్వండి అంటే ఆమె టైం ఇవ్వకపోవడం, అదే కోపంలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఆ రోజు మరి పబ్లిక్ ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ ఇబ్బందిని చెప్పుకోడానికి పోయినప్పుడు అక్కడ టైం ఇవ్వకపోవడం వల్ల కోపంతో వచ్చి ఈ పబ్లిక్ మనం ఏదో ఒక సేవ చేయాలి, సినిమాల్లో కాదు పబ్లిక్ కూడా సేవ చేస్తే జీవితాంతం మనం సచ్చిన బతికిన యాద ఉంటుందనే ఉద్దేశంతో మరి అప్పుడు ఓ స్వామి నువ్వు మాట్లాడతావా లేకపోతే మాట్లాడదా? కాబట్టి గౌరవ నందమూరి తారక రామారావు గారు మరి అతి కొద్ది రోజుల్లోనే అందరిని కూర్చొని మాట్లాడి తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను ఏర్పాటు చేసి మరి అందరం కూడా సమిష్టిగా ఇది చేసినట్టుంటే ఈ యొక్క 60-70 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనను మనము ఈజీగా పక్కకు దోలేసేసి మన తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణ లోపల కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగు వారికి ఏ విధంగా గౌరవం దక్కాలి అనేది ఒక మనసులో పెట్టుకునేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి కొద్ది రోజుల్లో 9 నెలల లోపల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు కూడు గుడ్డ అదేవిధంగా నీడ ఇవన్నిటిని కూడా పబ్లిక్ కు గరీబులకు మొత్తం రాజకీయాన్ని మొత్తం దగ్గరికి తీసుకొచ్చేసి ఈరోజు మండలాలు కానివ్వండి, ప్రజల వదలకు పాల కానివ్వండి, లేకపోతే జన్మభూమి కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఆయన అడుగుజాడల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు నష్టాలు జైళ్లు ఏవి కేసులు పెట్టినా కానీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీని ముందుకు తీసుకొని పోయి రేపు పొద్దున ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఏంది అనేది నిరూపించుకోవడానికి మరి ఈ రోజు అనేక రకాలుగా కేసులు పెట్టినటువంటి జగన్ మనం అందరం చూస్తున్నాం. ప్రపంచం మొత్తం కూడా కోడి మొత్తం బయటకు వచ్చే ఈ యొక్క అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఇబ్బంది పాలు చేస్తున్నారంట అని చెప్పి ఏ రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల లోపల దేశాల లోపల మరి ఒక రివల్యూషన్ వచ్చేసేసి ఆయన నిడిపించుకొని ఈ రోజు మళ్ళా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతున్న చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కొడుకు లోకేష్ గారు కానీ ఇంకా నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఉండి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. రాబోయే రోజుల లోపల అన్నగారు పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ ముహూర్తంలో పెట్టారు కానీ నెక్స్ట్ మళ్ళా ఈ యొక్క ఏపీ లోపల సీఎం గా చంద్రబాబు నాయుడు అతి తొందరలో 3 నెలలు 4 నెలల లోపలనే కాబోతుండు. అదేవిధంగా ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయి. తెలంగాణ లోపల కూడా మరి అందరం కూడా సమిష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటేనే మరి కొంతమంది ఇది చేస్తుండొచ్చు కానీ భయం భ్రాంతులకు చేసి ఇది చేస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క క్యాడర్ ఎక్కడ కూడా పోలేదు. ఓటర్లు అందరూ కూడా అదే ఉన్నారు, ఇక్కడనే పార్టీలనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే సంపాదించుకొని దొంగ బుద్ధులతోటి మరి వాళ్ళ యొక్క ధనాన్ని భూములను వారి యొక్క సొమ్మును దాచుకోవడానికే పార్టీ నిడిచిపెట్టి పక్క పార్టీలలో పోయిరే తప్ప పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు పోలేదు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలనే ఈ రోజు మరి రీసెంట్గా విర్రవీగిన కేసీఆర్ గారికి మరి ఏ విధంగా బుద్ధి చెప్పారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేసి వారి యొక్క సత్తా చూపించారు. నెక్స్ట్ రాబోయే రోజులలో కూడా తెలుగుదేశం పార్టీ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉంది. అన్నగారి పేరు మీద మరి అన్నదాన కార్యక్రమం, పండ్ల కార్యక్రమం, బట్టలు వంచుడు కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఆ భగవంతుడు ఎక్కడున్నా కానీ కూడా మా అందరి మీద దయ ఉంచి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొని పోతాడని చెప్పేసి సభాముఖంగా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.